ఐపీఎల్ ఫ్రాంచైజీలతో బీసీసీఐ నిర్వహించిన సమావేశం వాడివేడిగా జరిగింది. మరికొన్ని నెలల్లో జరగనున్న ఐపీఎల్ మెగా వేలం నిబంధనలు ఖరారు చేయడానికి ముంబైలో ఈ మీటింగ్ జరిగింది. అయితే అన్ని ఫ్రాంచైజీలు ఒక నిర్ణయంపై ఏకాభిప్రాయానికి రాలేదు. ఒక్కో ఫ్రాంచైజీ తమ అభిప్రాయాలను భిన్నంగా వెల్లడించాయి. వీటిపై బీసీసీఐ తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ఐపీఎల్ బీసీసీఐ సమావేశంలో సన్ రైజర్స్ హైదరాబాద్ సీఈఓ కావ్య మారన్ కీలక సూచనలు వేయడంతో పాటు తన అభిప్రాయాలు స్పష్టంగా వెల్లడించారు. రిటైన్ లిస్టు లేదా రైట్ టు మ్యాచ్ కార్డు విధానాలతో కలిపి మొత్తంగా 6 ఆటగాళ్లను ఫ్రాంచైజీతో ఉంచుకునేలా రూల్ మార్చాలని కోరారు. అలాగే రిటైన్డ్ లిస్టులో విదేశీ ప్లేయర్లకు పరిమితి విధించకూడదని చెప్పారు. అయితే వేలల్లో కొనుగోలు చేసిన తర్వాత అందుబాటులో ఉండని విదేశీ ప్లేయర్లను నిషేధించాలని కావ్య మారన్ గట్టిగానే చెప్పినట్లు తెలుస్తోంది. గాయం పేరుతో విదేశీ ప్లేయర్లు అందుబాటులో లేని సందర్భాలు చాలానే ఉన్నాయని వ్యాఖ్యానించింది. లంకా ప్లేయర్లు హసరంగను ఉద్దేశిస్తూ కావ్య మారన్ ఈ కీలక వ్యాఖ్యలు చేసినట్టు తెలుస్తోంది. గతంలో 10 కోట్లు పలికిన హసరంగను సన్ రైజర్స్ 2023లో 1.5 కోట్లకు దక్కించుకుంది. తక్కువ ధర పలకడంతోనే అతను గాయం పేరుతో తప్పుకున్నాడని సమాచారం.